అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామం చెందిన పందల ఎల్లయ్య నాయుడు దగ్గర భూ కబ్జాదారు దగ్గర ఉన్న 7 ఎకరాలు నేను స్వాధీనపరుచుకునేదాకా నేను తిరుగుతూనే ఉంటాను. పందల నాయుడు, నువ్వు యుద్ధం మొదలెట్టినావు కదా, నేను ఫినిషింగ్ చేస్తాను. నీ 8 ఎకరాల పవన్ కళ్యాణ్ గారి కబ్జా భూమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నా 8 ఎకరాలు ఇస్తావా? సెంట్రల్ మినిస్టర్ గారు ట్రైన్ టికెట్ ఫ్రీగా ఇచ్చినారు. ఇండియాలో ఎక్కడి నుంచి అన్నా ఎక్కడికైనా తిరగచ్చు. అక్టోబర్ నుంచి నా పని తిరగడమే. యుద్ధం మొదలెట్టినప్పుడు ఫినిషింగ్ చేసేదాకా ఆపడం మా వంశంలో లేదు. భూ కబ్జాలు చేసుకోవడం మీ వంశంలో ఉన్నా ఈసారి పవన్ కళ్యాణ్ గారు వదలరు. చూసిన పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో హైకోర్టు అడ్వకేటర్ గారు ఇప్పుడు గుంటూరు అడ్వకేట్ రజనీ మేడం దగ్గరికి వెళ్తున్నాను. నేను ఎంఆర్ఓ గారు రమ్మన్నారు, 8 ఎకరాలు కొలుస్తానన్నారు. నేను మీడియాతో వస్తాను, నేను ప్రెస్ మీట్తో వస్తాను. నీ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లోకేష్ గారు ఉన్నారా, ఓమేష్ అనిత మేడం గారు ఉన్నారు. నీ వెనకాల ఎవడున్నాడు ఇప్పుడు తేలిపోతుంది. ఆ రోజు జిల్లా సర్వేని కొట్టినావు కదా పాపం, ఈరోజు కొడుతుంది. కానీ తిరుపతి గ్రామ ప్రజలారా, ఆ పందల్లాయిని గ్రామ బహిష్కరణ చేసేయండి. త్వరలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద చర్చిస్తారు. పందల ఎల్లయ్య నాయుడు